కష్టాలైనా కొన్ని ఇబ్బందులైనా ఏది జరిగినా దేవుడు మన మంచి కోసం అనుకొని మనం ముందుకు సాగిపోవాలి. అంతేగాని దేవుడు ఏం చేసింది నాకు, దేవుడు నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తుంటే ఇదేనా నాకు ఇచ్చింది, దేవుడు నేను ఇన్ని రోజులు ఆయన మొరపెట్టుకొని నమ్మకంగా ఉంటుంటే ఇదేనా నాకు దేవుడు ఇచ్చింది అని దేవుడిని ఎప్పుడు కూడా మనము దూషించే వాళ్ళంగా, దేవుడిని ఎప్పుడు కూడా మనము మాట అనే వాళ్ళంగా ఉండకూడదు. కానీ ఈ సందర్భంలో ఒక వివాహానికి యేసు ప్రభు వారిని అదేవిధంగా తన తల్లి అయిన మరియమ్మని పిలిచారు. పిలిచినప్పుడు మొదటి సూచక క్రియ అదే హల్లెలూయా. అక్కడ మొదటి సూచక క్రియ ద్రాక్షరసం అయిపోయింది. ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోతే ఆ పెళ్లి ఒకటి యేసు ప్రభు వారి కుటుంబం ఉందా? కాదు. ఆయన ఓన్లీ ఒక గెస్ట్గా వచ్చిండు. ఏమొచ్చిండు? ఒక గెస్ట్గా మాత్రమే వచ్చిండు. ఆ గెస్ట్గా వచ్చిన ఆ దేవుడు ఆయన మొదటి సూచకగా చేయాలని దేవుని ప్రణాళిక. హల్లెలూయా. ఆ నిరీక్షణ లేదు. ఆ నిరీక్షణ లేని సందర్భంలో ఇక వాళ్ళందరూ వచ్చి అమ్మా ద్రాక్షరసం అయిపోయింది అని తల్లికి చెబితే తల్లి వచ్చి యేసు ప్రభువు వారికి చెబుతుంది. ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయిందని పెళ్లివారి కుటుంబానికన్నా చెప్పాలి, లేదంటే ఆ యొక్క ఈవెంట్ చేసే నాయకుడి కన్నా చెప్పాలి. కానీ వీళ్ళు ఆ యొక్క శిష్యులు వచ్చి ఆ తల్లికి చెప్తే తల్లి వచ్చి యేసుప్రభుల వారికి చెప్తే యేసుప్రభుల వారు అంటున్నాడు కదా, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. వారి ఆయన సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. కాబట్టి ఇక ద్రాక్షరసం అయిపోగానే ఇక వారు ఆ శిష్యుని పిలిచి 6 బాణాల్లో నీరు పోయించాడు. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఈ పిచ్చోడు ఏంటరా నాయన నీరు పోతుండో అనుకుని ఉండవచ్చు. కానీ ఆడు నిరీక్షణ లేని సందర్భంలో ఒక నిరీక్షణ పుట్టించాలని దేవుడు ఆ యొక్క 6 బాణుల్లో నీరు పోస్తే 6 బాణుల్లో ప్రార్థన చేస్తే తీయటి మధురమైన ద్రాక్షరసం ఏర్పడింది. హల్లెలూయా. మధురమైన ద్రాక్షరసం ఏర్పడింది. ఆ ద్రాక్షరసం చేసిపోయి ఆ పెళ్లి విందు ఒక ఆ నాయకుడికి పెళ్లి విందు నాయకుడికి ఇస్తే ఇదేంద్రా మొదటేమో జబ్బుగా ఉన్న ద్రాక్షరసం పోసి మధురమైన ద్రాక్షరసం తర్వాత పోతున్నారు ఏందని నాయకుడు అనుకున్నప్పుడు అక్కడ నిరీక్షణ లేని సందర్భంలో ఒక నిరీక్షణ కలిగి గొప్ప ద్రాక్షరసం